ఈ న్యూస్ స్పాన్సర్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. పలాసలో దానయ్య కుటుంబాన్ని పరామర్శించిన రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు. బాధిత కుటుంబానికి 5 లక్షల చెక్కును అందజేసిన పల్లా శ్రీనివాస్. కోనసీమ జిల్లాలో ఏటీఎంలో చోరీకి విఫల యత్నం, అనాథవరంలో ఘటన. నోరూరించే వంటకాలతో ఆషాఢం పెళ్లి కొడుకుకు స్వాగతం, 100 వంటకాలతో అత్తామామలు ఆతిథ్యం. పలాసలో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే ప్రారంభోత్సవాలు, ప్రజా అవసరాలు తీరుస్తామన్న శిరీష. శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో ప్రజలకు మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా పలాస మండలంలోని గురుదాసుపురం సాయినగర్ కాలనీలో 5 లక్షల నిధులతో నిర్మించిన సామాజిక భవనాన్ని శాసనసభ్యులు గౌతు శిరీష ప్రారంభించారు. చిన్న గురుదాసుపురం గ్రామంలో 5 లక్షల నిధులతో నిర్మించిన సామాజిక భవనాన్ని కూడా ప్రారంభించిన ఆమె జల్ జీవన్ మిషన్ ద్వారా ఏర్పాటు చేయనున్న ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని సారించిందని తెలిపారు. జల్ జీవన్ మిషన్ ద్వారా ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ నిర్మాణంతో గ్రామ ప్రజలకు తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ వీరకట్ల విఠల్, మండల అధ్యక్షులు కుత్తుం లక్ష్మణ్, సంతోష్ నాయుడు, వంకల కూర్మారావు, మురిపింటి కుమార్, రాజు, సవర సోమేశ్వర్ గారు, జినగ ధర్మారావు, పురుషోత్తం, జోగారావు పాల్గొన్నారు. 2 సంవత్సరాలలో చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల దగ్గరికి వెళ్లి వివరించడానికి ఈ రోజు ఇక్కడికి ఇచ్చేసాం. మమ్మల్ని ఆహ్వానించిన ఆడపిల్లలకు, పెద్దలకు, ఈ గ్రామ పంచాయతీ ప్రజలకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ముందు పెద్దలు మాట్లాడారు. ఈరోజు మనకి చంద్రబాబు నాయుడు గారికి అభివృద్ధి సంక్షేమం అనేవి 2 కళ్ళు లాంటివి. ఏ కన్ను ఎక్కువ అని కాకుండా 2 కళ్ళను సమానంగా చూసుకోవడానికి తీసుకెళ్తున్నారు. అభివృద్ధి కార్యక్రమాలు అంటే ఈ రోడ్లో ఓపెన్ చేస్తున్న ఈ సామాజిక భవనాలు కానీ, మీ ఊర్లో ఓపెన్ చేస్తున్న అలాగే రోడ్లు కానీ, ఈరోజు మరి జల్ జీవన్ మిషన్ చేసుకున్న శంకుస్థాపన, ఇవన్నీ ప్రజలకి అభివృద్ధి చెందడానికి చేస్తున్న పథకాలు. ఇక సంక్షేమ పథకాలు ఏంటండి అంటే, నెల మొదటి తారీఖు ఉదయం 8 గంటల లోపలే మీ ఇంటికి వచ్చి మరి చంద్రబాబు నాయుడు గారు పంపించాలని 4,000 రూపాయలు అక్షరాల మీ చేతిలో పెట్టి చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు. గతంలో ఇచ్చిన 3,000కి ఈరోజు 4,000 కలిపి ప్రతి నెల మొదటి తారీఖు, ఒకవేళ మొదటి తారీఖు ఆదివారం వస్తే ఒక రోజు ముందుగానే ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇక తల్లికి వందనం. ఎంతమంది పిల్లలుంటే 6 మంది పిల్లలు ఉన్న కుటుంబాలకు కూడా ఎంతమంది పిల్లలు ఉంటే చదువుకునే పిల్లలు అంతమందికి ఈ రోజు తల్లికి వందనం పథకం వాళ్ళ అకౌంట్ లో పడుతుంది. ఇది మరొక సంక్షేమ పథకం. ఇక అర్హత ఉన్న ఆడపిల్లలకి మాట ఇచ్చినట్టు 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ప్రతి సంవత్సరం వాళ్ళ ఇంటికి చేరదీస్తున్నారు. ఇది ఒక మరొక సంక్షేమ పథకం. ఇక అన్నదాత సుఖీభవ, రైతన్నలకి 20 సెంట్లకు మించి ఉన్న ప్రతి రైతన్నలకి సంవత్సరానికి 20,000 రూపాయలు 3 దఫాలుగా ఇప్పటికే పూర్తి చేశాం. ఇది ఇంకొక సంక్షేమ పథకం. ఇక మా ఆడపిల్లలకి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ, మీ దగ్గర ఆధార్ కార్డు ఉంటే మీ జిల్లాలో మీరు ఎక్కడికన్నా తిరగచ్చు అని. కానీ ఎన్నికలు అయ్యాక ఆయన అనుకున్నారు, మా ఆడపిల్లలు జిల్లాలు ఏంటి, జిల్లాలు దాటి రాష్ట్రంలోనే ఎక్కడికన్నా వెళ్ళొచ్చు. ఒక మంచి కార్యక్రమం, మంచి ఆలోచనతో ఈరోజు ఆర్టీసీ బస్సులో ఒక ఆధార్ కార్డు పట్టుకొని ఏ వయసులో ఉన్న ఆడవాళ్ళైనా, ఏ కులం, ఏ మతం, దీనికి ఒక ఆధార్ కార్డు మహిళలు అయితే చాలు, ప్రతి ఒక్కరు కూడా రాష్ట్రం అంతా తిరిగి వస్తున్నాం. ఇవన్నీ సంక్షేమ పథకాలు. ఎందుకని అన్నానంటే, ఈరోజు సంక్షేమ పథకాలు ఇచ్చి ఊళ్ళని వదిలేసినా ఊళ్ళు బాగుపడవు. ఊరికి అభివృద్ధి పథకాలు ఇచ్చి సంక్షేమ పథకాలు వదిలేసినా ప్రజలకి ప్రతి ఇంటికి, ఈరోజు ప్రతి ఇంట్లో ఒకే ఇంట్లోని రైతన్న ఉంటే ఆ రైతన్నకి ఈరోజు అన్నదాత సుఖీభవ, ఆ ఇంట్లో ఈరోజు చదువుకునే పిల్లలు ఉంటే వారికి తల్లికి వందనం, అదే ఇంట్లో 60 దాటిన పెన్షన్ తీసుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి ప్రతి నెల పెన్షన్, అదే ఇంట్లో గ్యాస్ సిలిండర్, అదే ఇంట్లో మహిళలకి ఈరోజు ఉచిత ప్రయాణం.
ఏ ఇంటికి వెళ్ళినా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పథకాలు ఏదో ఒకటి ఆ ఇంట్లోని ఖచ్చితంగా ఉంటుంది. ఇవన్నీ మేము ఇప్పటికే అమలు చేసిన పథకాలు. 2 సంవత్సరాలలో ఇటు పక్క ఊళ్ళలో రోడ్లు వేసి, అలాగే ఈరోజు పంచాయతీ ఈరోజు కమ్యూనిటీ బిల్డింగ్లు కట్టి గత 5 సంవత్సరాల్లో వాళ్ళు చెయ్యలేని దాన్ని 2 సంవత్సరాలు పూర్తి చేసి 3వ సంవత్సరం ఈరోజు అడుగుతున్నారు. చెప్పాలి 20 పనులు శాంక్షన్ అయ్యాయి. అందులో 6 పనులు పూర్తి చేశాం. 8,36,36,00,000కి సంబంధించిన 20 పనుల్లో 1,94,50,000 అంటే దాదాపు 2 కోట్లకు సంబంధించిన 6 పనులు పూర్తి చేశాం. ఇంకా 14 పనులు ఉన్నాయి దాదాపు 6,5 కోట్లతో. అలానే పూర్తి చేసిన 6 పనుల్లో ఇది నేను మీ పంచాయతీ గురించి చెప్పాను. అలాగే పలాస మండలాన్ని తీసుకుంటే 163 పనులు ఇప్పటికి శాంక్షన్ అయ్యాయి, దాదాపు 27 కోట్ల రూపాయలకు సంబంధించి. అందులో 100 పనులు ఇప్పటికి 10 కోట్లకు సంబంధించి 100 పనులు పూర్తి చేశాం. ఇంకొక 63 పనులు త్వరలోనే పూర్తి చేయడానికి ముందుకెళ్తున్నాం. ఎందుకు చెప్పానంటే ఇప్పుడే సోదరుడు చెప్పాడు, అన్నం పెట్టే వాడి మీద ఈరోజు మనం విశ్వాసం చూపించాలి. మేము ఈరోజు పనులు చేశాం, ఇంకా చేస్తున్నాం. మమ్మల్ని అభివృద్ధి చేశాం కాబట్టి మమ్మల్ని వినిపించండి అని వచ్చే వాళ్ళ తెలుగుదేశం వాళ్ళకి 5 సంవత్సరాల అధికారం అటు జగన్మోహన్ రెడ్డికి ఇక్కడ స్థానికంగా వైసీపీ నాయకులకు ఇస్తే, ఇదిగో ఈ భవనం గురించి ఇప్పుడే సోదరుడు మాట్లాడారు. 5 సంవత్సరాలు అటు ఎమ్మెల్యేకి ఎంపీకి మధ్య అక్కడికి వెళ్తే ఇక్కడ, ఇక్కడికి వెళ్తే అక్కడ తిట్టి 5 సంవత్సరాల తర్వాత మా వల్ల కాలేదు అన్నారు. 2 సంవత్సరాలు అంటే పని చేసాం, ఇంకా పని అభివృద్ధి చేసి చూపిస్తాం. దయచేసి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికి లోకల్లో ఏ ఎన్నికలన్నా కానివ్వండి, తెలుగుదేశం సైకిల్ గుర్తుకి ఓటేసి గెలిపిస్తే ఈరోజు మన పిల్లల భవిష్యత్తు కూడా బాగుండాలి. మరి నాటి సాయంకాలమైన ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా పెద్ద సంఖ్యలో ఆడపిల్లలు మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళాక ఇంట్లో పనులు ఉంటాయి, వంట చేయాలి, మళ్ళీ రాత్రి పనులు చూపించాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం అనాథవరంలో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ వద్ద ఏటీఎంలో నగదు చోరీకి దొంగలు విఫలయత్నానికి పాల్పడ్డారు. ఏటీఎం వద్ద సీసీ కెమెరాల వైర్లు, ప్రింటింగ్ మిషన్లను దుండగులు ధ్వంసం చేశారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అనాథవరం నుంచి మాట్లాడుతున్నానండి. నేను ఈ బ్రాంచ్ మేనేజర్ని. మా ఏటీఎం థెఫ్ట్కి గురైంది. ఒక దొంగ ఒకతను 250 అర్ధరాత్రి 2:50 టైంకి వచ్చి థెఫ్ట్కి ట్రై చేశాడు. మొత్తం అంతా ఏటీఎంని అంతా పగలగొట్టాడు అండ్ పాస్బుక్ ప్రింటర్ని అంతా ధ్వంసం చేశాడు. ఆ లైన్స్ అన్నీ కూడా కట్ చేయడానికి ట్రై చేశాడు. అలారం మోగింది, దాంతో మేము మనుషులు పంపించాము ఇక్కడికి. అలారం ఆగకపోవడంతో ఆ పక్కన ఉన్న లైన్స్ని కూడా మొత్తం కట్ చేయడానికి చూశాడు, మీటర్స్ అన్నీ కూడా. ఇప్పుడు పోలీసులు వచ్చారు, చెక్ చేస్తున్నారు అంతా కూడా. సీసీటీవీ అదంతా రికార్డ్ అయ్యింది. ఒక వ్యక్తి వచ్చాడు. ఇంకా ఎంత పోయింది క్యాష్ అనేది మాకు ఇంకా తెలియదండి, మేము చెక్ చేస్తున్నాము. ఏది ఇంకా తెలియదండి. ఏటీఎంకి అయితే ఏం డ్యామేజ్ ఏం అవ్వలేదు. ఏమైంది అనేది ఒకసారి చెక్ చేస్తే కానీ తెలియదు. అదంతా రన్ అవుతుంది. బర్గ్లరీ అలారం అంతా వర్క్ చేస్తుంది. ఉంది క్లియర్గా కనిపిస్తుంది సీసీటీవీలో. శ్రీకాకుళం జిల్లా పలాసలో చోటు చేసుకున్న హిట్ అండ్ రన్ ఘటనలో మృతి చెందిన గొర్రెల కాపరి దుబ్బా దానయ్య కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా నిలిచింది. బాధిత కుటుంబాన్ని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస, పలాస నియోజకవర్గ సమన్వయకర్త వై వెంకన్న చౌదరి పరామర్శించారు. టీడీపీ తరపున దానయ్య కుటుంబానికి 5 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. దానయ్య మృతితో కుటుంబం తీవ్ర విషాదంలో కూరుకుపోయిందని, ఈ పరిస్థితుల్లో కుటుంబానికి అండగా నిలవటం తమ బాధ్యతగా భావిస్తున్నామని పల్లా శ్రీనివాస్, వెంకన్న చౌదరి తెలిపారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తాయని హామీ ఇచ్చారు. జిల్లా గ్రంథాలయ శాఖ చైర్మన్ పీరుకొట్ల విఠల్, టీడీపీ రాష్ట్ర బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి లొడగల కామేశ్వరరావు, సప్ప నవీన్ తదితరులు పాల్గొన్నారు.
మొన్న ఆయన పంపించింది కానీ ఇది పంపించింది కానీ అలాగే ఎమ్మెల్యే గారు 50,000 ఇచ్చింది కానీ ఇవన్నీ మీకు అండగా ఉంటాం ఖచ్చితంగా. ఏ సహకారం కావాలన్నా ఏ అవసరం ఉన్నా మాకు ఫోన్ చేయండి, మేము ఉంటాం. ఇప్పుడు ఏదో మాట ఇచ్చి వెళ్ళిపోవడం కానీ ఖచ్చితంగా అనుకుంటాం. పిల్లలు మాత్రం బాగా చదివిస్తుంది. ఆ డబ్బులతోనే పిల్లల్ని చదివించండి. కొద్దిగా పెద్ద అయితే పార్టీ అన్ని విధాలుగా ఆదుకుంటుంది. అనుకుంటుంది. సరే పట్టుకోమ్మా, ఇది మీరు పట్టేసుకోండి. కాకినాడ జిల్లా తుని మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చింతంనేడి అబ్బాయి జన్మదిన వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. సొంతూరు ఎన్ సూరవరంలో రైతుల ఆనందోత్సవాల మధ్య బర్త్డే వేడుకలు జరిగాయి. అబ్బాయి జన్మదినాన్ని పురస్కరించుకుని చింతంనేడి కుటుంబ సభ్యులు రైతులకు ఉచితంగా యూరియా బస్తాలు పంపిణీ చేసింది. అన్నదాత పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ తుని మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చింతమనేడి అబ్బాయి జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన కుటుంబ సభ్యులు రైతు సేవలో పునీతమైంది. గుళ్ళు గోపురాలు నిర్మించి ఎన్ సూరవరం పంచాయతీని ఆధ్యాత్మిక శిఖరంగా తీర్చిదిద్దిన చింతమనేడి కుటుంబం అబ్బాయి జన్మదినాన్ని నిరాడంబరంగా సేవా కార్యక్రమాలతో నిర్వహించింది. ఇవాళ ఎన్ సూరవరం పంచాయతీ పరిధిలో దాదాపు 650 మంది రైతులకు ఒక్కొక్కరికి ఒక్కో యూరియా బస్తా ఉచితంగా అందజేశారు. ఖరీఫ్ అవసరాలకు తోడ్పాటు అందించిన చింతమనేడి కుటుంబం రైతు బాంధవిగా నిలిచిందని రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో చింతమనేడి యేసుబాబు, చింతమనేడి వెంకన్నదొర, పోతంశెట్టి వెంకట్రావు, పోతంశెట్టి దివానం, గట్టెం శివ, నర్సే సీను, విశ్వనాథుని కొసరాజు, షేర్ రాము, పోతంశెట్టి సత్యనారాయణ, దేవవరపు వెంకటేష్, దేవవరపు సత్యనారాయణ, నర్సే అబ్బాయి, దాడిశెట్టి యేసుబాబు, కసిరెడ్డి గోవిందు, దాడిశెట్టి బాబ్జీ, ఎలమంచిలి వరహాలబాబు, దాడిశెట్టి జగదీష్ తదితరులు పాల్గొన్నారు. యలమల రామకృష్ణ గారికి అదేవిధంగా తుని నియోజకవర్గ యలమల దీవా మేడం గారి ఆశీస్సుల మేరకు మా గురువర్యులైనటువంటి శ్రీ గౌరవనీయులైన చింతనేడి అబ్బాయి గారు ఆయన ఈరోజు పుట్టినరోజు సందర్భంగా మరెన్నో ప్రతి సంవత్సరం కూడా ప్రతి పుట్టినరోజుకి రకరకాల సేవా కార్యక్రమం చేయడం జరుగుతుందండి. అది హాస్పిటల్లో ఉన్న పేషెంట్లకి అందరికీ ఫుడ్స్ పంచడం, అలాగే తుల్లో ఉన్న బెగర్స్కి అందరికీ భోజనాలు పంచడం, అన్నదాన కార్యక్రమం, రక్తదాన కార్యక్రమం, రకరకాల కార్యక్రమం జరుగుతూ వస్తాయండి మా గురించి. అదేవిధంగా ఈ సంవత్సరం మాత్రం వర్షాలు పడక రైతులు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. దీని మేరకు ఈ మంచి కార్యక్రమం రైతులకి ఎరువులతో కూడా చాలా ఇబ్బందులు అవుతున్నాయనేసి ఆయన మంచి గొప్ప నిర్ణయం, రైతులకు ఆదర్శంగా ఉండాలనేసి మంచి నిర్ణయం తీసుకున్నారండి. ప్రతి రైతుకు కూడా పొలం ఉన్న రైతుకి ప్రతి ఒక్కరికి ఒక యూరియా బస్తా ఉచితంగా ఆయన పంపిణీ చేయడం జరుగుతుందండి. మా గ్రామస్తులు ఎంతో ఆయనకి రుణపడి ఉంటాం రైతుల తరఫున, అలాగే గ్రామస్తుల తరఫున. ఆయనకి నిండు నూరేళ్ళు ఆశలు భగవంతుడు ఉండాలని, ఆ కుటుంబం అంతా చల్లగా ఉండాలని, మరిన్ని కార్యక్రమం ముందుకు జరుపుకుంటూ వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గ్రామంలో ఇక భారీ ఎత్తున యూరియా పంచడం జరుగుతుంది. అది ఏ కారణం చేత అయితే మన సీనియర్ నాయకులు యనమల రామకృష్ణ గారి ఆశీస్సులతో, అలాగే మన తుని మండల తుని నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి దివ్యమ్మ గారి ఆశీస్సులతో, మన వారి ఇద్దరి ఆదరణలో మన సీనియర్ నాయకులు మన తుని మండల అధ్యక్షులు అబ్బాయి గారు, చింతమనేడి అబ్బాయి గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు రైతులకు ప్రతి సంవత్సరం కూడా ఎంతో గొప్పగా అయిన మన గ్రామస్తులు 3 గ్రామాలకు కూడా ఆయన ఒక గొప్ప నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం ఎందువల్లంటే రైతులు వర్షాలు పడక ఇబ్బంది పడతా, అలాగే యూరియా కొరత కూడా ఉంది కాబట్టి రైతులకు ఏదో చేయాలని అనుకుని ఈ పుట్టినరోజు నేను ఘనంగా ఆర్భాటంగా అలా చేయను, నేను రైతులను ఆదుకోవాలని చెప్పేసి రైతులకు ఈ విధంగా ఎంతో కొంత తనకు తోచిన స్థితిలో ఈ పుట్టినరోజుకి అయ్యే ఖర్చు అంతా కూడా ఈ విధంగా రైతులకి సప్లై చేస్తానని, యూరియా బస్తా ఒక్కొక్క రైతుకి ఒక్కొక్క బస్తా ఇస్తానని, 650 మంది రైతులండి మా పంచాయతీకి, 650 మందికి కూడా ఒక్కొక్క యూరియా బస్తా ఇస్తానని ఆయన చెప్పడం జరిగిందండి. అదేవిధంగా ఆయన ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని, ఆయనకి ఆయన ఫ్యామిలీకి కూడా ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని, మాలాంటి రైతులని ఇప్పుడు కూడా ఆదుకోవాలని కోరుకుంటున్నాను. ఎమ్మెల్యే గారు దివ్య గారు మరియు యనమల రామకృష్ణ గారు ప్రియ శిష్యుడైన చింతమనేడి అబ్బాయి గారు, తునిమండల తెలుగుదేశం అధ్యక్షుడైన చింతమనేడి అబ్బాయి గారు 16/8 ఈ డేట్న పుట్టినరోజు సందర్భంగా ఆయన ఎన్ సూరవరం పంచాయతీ రైతులందరికీ ప్రతి ఒక్క రైతుకి ఒక్కొక్క బస్తా చొప్పున మొత్తం 650 మంది రైతులకు ఒక్కొక్క బస్తా చొప్పున పుట్టినరోజు సందర్భంగా కానుకగా ఇస్తున్నారు.
ఒక బస్తా యూరియా బస్తా కానుకేస్తున్నారు. ఈ పుట్టినరోజు సందర్భంగా ఆయన ఎటువంటి కార్యక్రమాల్లో పాల్గొనుకుంటా రైతులు ఇబ్బందులు పడుతున్నారు వర్షాభావ పరిస్థితుల వల్ల. అలాగని ఆయన యొక్క పుట్టినరోజు కార్యక్రమాలను రద్దు చేసుకుని ఇటువంటి సేవా కార్యక్రమాలను వినియోగించుకుంటున్నారు. వారి కుటుంబాన్ని సదా ఎల్లవేళ భగవంతుడు ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాం. ఆహా ఏమి రుచి! ఆషాఢం పెళ్లి కొడుకులకు అత్తారింట్లో నోరూరించే పసందైన వంటకాలు రెడీ అవుతున్నాయి. గోదావరి జిల్లాల సాంప్రదాయాలకు తలదన్నేలా అనకాపల్లి జిల్లా వాసులు ఆషాఢం పెళ్లి కొడుకులను ఆహ్వానించి శ్రావణంలో అరుదైన రీతిలో ఇంటి అల్లుళ్లకు రాచ మర్యాదలు చేస్తున్నారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఆషాఢ మాసం ముగియడంతో నూతన వధూవరుల కుటుంబాల్లో సందడి వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో అత్తమామలు తమ అల్లుడికి గోదావరి శైలిలో అరుదైన రీతిలో భారీ అల్పాహార విందును ఏర్పాటు చేసి ఆశ్చర్యపరిచారు. పువ్వులు జల్లుతూ సాదర స్వాగతం. నర్సీపట్నానికి చెందిన పూసర్ల హర్షకు ఆయన అత్తమామలు నాలం రమేష్, కళావతి దంపతులు ఘనంగా స్వాగతం పలికారు. ఆషాఢమాసం ముగింపును పురస్కరించుకుని తొలిసారిగా ఇంటికి వచ్చిన అల్లుడు హర్షపై పువ్వులు జల్లుతూ కుటుంబ సభ్యుల సమక్షంలో ఆప్యాయంగా ఆహ్వానించారు. ఈ వేడుకలో భాగంగా ఏకంగా 100 రకాల ఫలహారాలు, వివిధ రకాల స్వీట్లు, శీతల పానీయాలతో అంగరంగ వైభవంగా విందును ఏర్పాటు చేశారు. అంతేకాకుండా భావమరిది తరపున హర్షకు 10 రకాల ప్రత్యేక బహుమతులు అందజేసి ఘనంగా సత్కరించారు. గోదావరి శైలిలో విందు ఆనందాన్నిచ్చింది నాలం రమేష్. ఈ సందర్భంగా నాలం రమేష్ మీడియాతో మాట్లాడుతూ గోదావరి సాంప్రదాయ శైలిలో మా అల్లుడికి అల్పాహార విందును ఏర్పాటు చేయడం ఎంతో ఆనందంగా ఉంది అన్నారు. బంధుమిత్రుల సమక్షంలో ఈ వేడుకను ఘనంగా నిర్వహించడం మా కుటుంబానికి మధురమైన జ్ఞాపకంగా నిలుస్తుందని తెలిపారు. ఈ అరుదైన వేడుకల్లో పెళ్లి కొడుకు తల్లిదండ్రులు పోసర్ల చెన్నయ్య శెట్టి అండ్ తాతాజీ, కనక మహాలక్ష్మి దేవి దంపతులతో పాటు పలువురు ప్రముఖులు, బంధువులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సుత్తపల్లి అప్పలరాజు దంపతులు, గ్రంథి సత్యనారాయణ దంపతులు, గ్రంథి సుధీర్ దంపతులు, తాటికొండ హేమంత్ దంపతులు ఈ కార్యక్రమంలో పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించి విందును ఆస్వాదించారు. అందరికీ నమస్కారం అండి. మాది నేటివ్ ప్లేస్ అయితే ఈస్ట్ గోదావరి జిల్లా కొత్తపేట. నర్సీపట్నం వచ్చి 30 సంవత్సరాలు ఇక్కడి నుంచి ఇక్కడే స్థిరపడి ఇక్కడే వ్యాపారం చేసుకుంటున్నాము. మా అల్లుడి గారిది వాళ్ళది మొదటి సంవత్సరం ఆషాఢం సందర్భంగా ఈరోజు అల్లుడి గారికి స్వాగతం చెప్పి సుమారుగా 100 రకాలతోటి స్వీట్స్, హాట్స్, శీతల పానీయాలు అయితే ఈ డ్రింక్స్ అయితే ఏమైతే అన్నీ కలిపి టిఫిన్స్ రకాలతోటి విందు ఏర్పాటు చేశాము. మాకు ఈ విధంగా పిలిచి మా అల్లుడిని ఆహ్వానించడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ విధంగా మా అల్లుడిని ఆహ్వానించి ఈ విధంగా విందివ్వడం మాకు చాలా ఆనందంగా ఉంది. అనకాపల్లిలో డెలివరీ కోసం ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన బాలింత మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ ఆసుపత్రి దగ్గర బంధువులు ఆందోళనకు దిగారు. 5 రోజుల క్రితం డెలివరీ కోసం లావణ్య ఆసుపత్రిలో చేరింది. శుక్రవారం లావణ్యకు ఆపరేషన్ ద్వారా డెలివరీ చేసిన సూర్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు చికిత్స అందించారు. నిన్న అర్ధరాత్రి లావణ్య ఆరోగ్య పరిస్థితి విషమించడంతో విశాఖలో కేజీహెచ్ చేరేసరికి లావణ్య మృతి చెందింది. లావణ్య మృతికి ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణమంటూ ఆసుపత్రి వద్ద బంధువులు ఆందోళనకు దిగారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పలాసలో దానయ్య కుటుంబాన్ని పరామర్శించిన రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు. బాధిత కుటుంబానికి 5 లక్షల చెక్కును అందజేసిన పల్లా శ్రీనివాస్. కోనసీమ జిల్లాలో ఏటీఎంలో చోరీకి విఫల యత్నం. అనాథవరంలో ఘటన. నోరూరించే వంటకాలతో ఆషాఢం పెళ్లి కొడుకుకు స్వాగతం. 100 వంటకాలతో అత్తామామలు ఆతిథ్యం. పలాసలో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే ప్రారంభోత్సవాలు. ప్రజా అవసరాలు తీరుస్తామన్న శిరీష. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ వై న్యూస్.